చేయొస్తానండి కొద్దిగా ఎనగలవా గౌరవనీయులు శ్రీ కాలువ శ్రీనివాసరావు గారు, ఇంకా మన జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ ఢిల్లీ రావు గారు, వారితో పాటుగా ఇంకా ఇతర జిల్లా ఉన్నతాధికారులు, అందరినీ రమ్మని చెప్పినా ముందు ఒకటే కనపడినారా అందరికి ప్రజలందరూ సంతోషంగా జరుపుకుంటా ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం అడ్డం పెట్టేది కాబట్టి కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఈ రాష్ట్రానికి శుభాలు జరగాలని, అట్లాగే ప్రజలందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. తీవ్రమైన కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఈసారి కృష్ణా జలాలు ఇవ్వడం ద్వారా కొంతలో కొంత వ్యవసాయాన్ని బతికించుకోవడంతో పాటు తాగునీటి సమస్యని పరిష్కరించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ శ్రద్ధ అనంతపురానికి ఎంతో మేలు చేసింది. భవిష్యత్తులో వచ్చే సంవత్సరంలో బాగా వర్షాలు కురవాలని, కృష్ణా జలాలు తుంగభద్ర జలాలు దండిగా జిల్లాకు చేరాలని, వ్యవసాయం మరింత లాభసాటిగా, ఎందుకంటే మనం పంటలు నష్టపోతూ ఉన్నాం, ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకుంటా ఉన్న పంట దిగుబడి పూర్తి సామర్థ్యంతో చేతికి అందినప్పుడు కలిగే సంతోషం రైతులకు మరే ఏ సహాయం చేసినా కలగదు. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా మేము కోరుకునేది ఒకటే, వచ్చే సంవత్సరం అంటే ఈ 2019 ఖరీఫ్ సీజను బ్రహ్మాండంగా ఉండాలని, బాగా పంటలు పండాలని, దానికి సంక్రాంతి నాడు మరి జరిపే గోపూజలు కానీ వ్యవసాయానికి రైతులు పునరంకితమైతే అయ్యే సందర్భంలో అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, రైతులందరూ కూడా ఆనందంగా ఉండే పండుగ సంక్రాంతి పండుగ. గతంలో చూస్తే కోస్తా సైడ్ బాగా సంక్రాంతి పండుగ కూడా చేసేవాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ అనేది రాయలసీమ వైపు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమి కార్యక్రమాలు పెట్టి ప్రతి కార్యక్రమంలో కూడా సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకుంటూ చాలా ఆనందంగా ప్రోగ్రాంలు కూడా చేయించిన ఘనత కూడా చంద్రబాబు జరుగుతుంది. మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ. సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రత్యేకంగా పేద ప్రజల కళ్ళల్లో ఆనందాల్లో చూడాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి కానుక ఇప్పటికే
వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి, డయాలసిస్ పేషెంట్లకి, డప్పుల కళాకారులకి మరియు వివిధ రకాల అన్ని వర్గాల పింఛన్ తీసుకునే వారికి 1000 రూపాయల పింఛన్ మరి 2000 చేయడం జరిగింది. అలాగే 1500 ఉన్న పింఛన్ 3000 చేయడం జరిగింది. అలాగే 2500 ఉన్న పింఛన్ 3500 కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి వారు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సంక్రాంతి కానుకతో పాటే ఈ ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన రాయలసీమలో అనంతపురం జిల్లా దేశంలో అత్యల్ప 2వ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా. అటువంటి జిల్లాను గత 4 సంవత్సరాలుగా కొంతవరకు చెరువులకు నీళ్ళు తేవడం, డ్యాములకు నీళ్ళు తేవడం కొంతవరకు ఏర్పాటు చేయడం జరిగింది. కేటాయిస్తే సరిపోతుంది. మంచి వాతావరణంలో ప్రజా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఒక స్నేహపూరితమైన వాతావరణం. అందరము మనందరి కోసం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నామనే ఒక ఉదాత్తమైన భావంతో కలిసిమెలిసి సాగిస్తున్న ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో మలుపులు, ఎన్నో మెరుగులు చూసాం మనం 4.5 సంవత్సరాల కాలంలో. ఏమైపోతుందో ఈ రాష్ట్ర భవిష్యత్తు అనుకున్న దశ నుంచి అద్భుతమైన అభివృద్ధి మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. కృతజ్ఞతలు మీకు. హరిదాసులు ముందరికి రండి, కొంచెం జాగ్రత్త జాగ్రత్త.
హరిల రంగ హరి భద్రాచల వాస హరి హరిల రంగ హరి భద్రాచల వాస హరి మా ఊరి దేవుడమ్మా తెలంగాణ మేలు రాముడమ్మా మా ఊరి దేవుడమ్మా తెలంగాణ మేలు రాముడమ్మా హరిల రంగ హరి. చాలు, కృతజ్ఞతలు. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు సంక్రాంతి పండుగ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే మన రాయలసీమ ప్రాంతానికి సంక్రాంతి అనేది కూడా తెలిసింది. సంక్రాంతి అంటే కోస్తా జిల్లాలో ఎక్కువ చేసుకునే వాళ్ళు, మన జిల్లాలో ఒక రోజులోనే పండుగ కూడా మనం చేసుకునే వాళ్ళం. సంక్రాంతి అంటేనే ఇది రైతులకు సంబంధించిన పండుగ. కొత్తగా పంటలు పండి ధాన్యం అంతా మన ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత మనం గొబ్బెమ్మలు పెట్టుకున్నప్పుడు మన పంట మన పొలంలో ఏ పంట అయితే పండిందో అవన్నీ కూడా శనగిత్తనాలు కానీ, జొన్నలు కానీ, అలసందలు కానీ, పెసలు కానీ, ఉలవలు కానీ, ఒడ్లు కానీ అన్నీ కూడా మనకు కలిపి నవధాన్యాలన్నీ కూడా కలిపి గొబ్బెమ్మల్ని పోసి ఆ రోజు పండగ చాలా గ్రాండ్ గా కూడా మనం రైతు సోదరులు కూడా మనం చేసుకుంటున్నాం. గుమ్మడికాయల బహుమతి ప్రదానం పూర్తయిందా? సంతోషం. తర్వాత మరి బహుమతి టి గురుప్రసాద్, టి గురుప్రసాద్ అందరినీ సాల్వాతోనూ 1116 నగదుతోనూ ఏం చేస్తారని వి గోపాల్ వీళ్ళు ఏం చేశారు? అవార్డు ఇస్తారు సార్. వీళ్ళు అవార్డు ఎందుకు సార్ చెప్పండి సార్, వింటారు. శ్రీ బి ఆంజనేయులు, నువ్వు కూడా లాస్ట్ చూపించండి. సెంటర్లోకి రండి సార్. అనంతపురం 20,000 రూపాయల నగదు బహుమతి రన్నర్ బిఎస్సి అనంతపురం బృందం వారికి 15,000 రూపాయల నగదు బహుమతి ప్రశంసా పత్రాలతో సన్మానం జరుగుతుంది. ఎం విజయ్ కుమార్, ఏ పద్మ, కె అభినయ్ కుమార్, టి జయలక్ష్మి 7వ నంబర్ ముగ్గు,
పడుతుంది కార్యక్రమం చివరిలో. స్టేట్స్ కుటుంబులు ప్రోత్సాహక బహుమతి. ఉండండి బట్టల పోటీలు, ముగ్గుల పోటీలు అయిపోయినాయి. ఆటల పోటీలు కూడా కబడ్డీ వాళ్ళకి ఇచ్చేసాం. వంటల పోటీ న్యాయ నిర్ణయిస్తారు. సార్ జేసీ సార్ ఇక్కడ కనపడలే అగ్రికల్చర్ వాళ్ళకే కదా, హార్టికల్చర్ వాళ్ళు లేరు కదా. ఏముండయి చూడు, పూలు ఉన్నాయా లేవాడ. సార్ జేసీ సార్ వెరీ గుడ్, వెల్ డన్. రూపాయలు పడిపోతున్నాయి. బుర్రకథ బృందం వచ్చారా? బుర్రకథ బృందం, చెక్క భజన బృందం, చెక్క భజన బృందం ఎవరు మీరు? సౌండ్ డిపార్ట్మెంట్ బాగానే ఎక్కువ పెడతారు సౌండ్. అంతే మరి, మీ తొత్తులో సౌండ్, తొత్తులో సౌండ్, తొత్తులో సౌండ్ మీది. నానా ఇటు చూడు, నానా ఇటు చూడు. మేడం సార్, శ్రీ పోతన్న గారు మత్స్యశాఖకు సంబంధించి వ్యాఖ్యాత. సమయం డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి ధన్యవాదాలు. గట్టిగా ఒకసారి చప్పట్లు. తర్వాత గౌరవ మేయర్ గారికి, గౌరవ మంత్రి గారు చాలా